నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. నేను పర్వీన్. ముందుగా ముఖ్యాంశాలు. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. వరి నాట్ల యంత్రాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి. బీజేపీ నేతలపై ఎమ్మెల్యే సైదిరెడ్డి మండిపాటు. భద్రాద్రిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటన. దమ్మపేటలో రైతు వేదికకు శ్రీకారం. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ దే. బీజేపీది మాఫియా పార్టీ అనే ఎమ్మెల్యే గాదర్ కిషోర్. వరంగల్ జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. పూమాల వేసి నివాళులర్పించిన టీడీపీ నేతలు. ఇక డీటెయిల్ చూస్తే రైతన్నల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కోటకద్ర గ్రామంలో వరి నాట్లు యంత్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రైతు కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, గ్రంథాలయం చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, అదనపు కలెక్టర్ తేజానందనాల్, సర్పంచ్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. పాలమూరు జిల్లా అంటేనే కరువు జిల్లా. మొన్నటి వరకు 2014 వరకు కూడా మంచినీళ్లకు కటకట్లాడేటువంటి పరిస్థితి. గ్రామాలలో కూడా నీళ్లు లేక బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం పోయి బావులలో దిగి బోరింగ్లు కొట్టి చేతులు నొప్పి వచ్చేది. మా మహబూబ్నగర్ పట్టణంలో అయితే 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది. కానీ ఇవాళ రాష్ట్రం ఏర్పడిన 5-6 సంవత్సరాల లోపల ఇవాళ ఎంతవరకు మేము ప్రగతి సాధించామంటే రోజు మంచినీళ్లు నీళ్లు ఎక్కువైనాయి, తక్కువ చేయని స్థాయికి తాగడానికి. సాగునీరు చూస్తే ఈ రోజు మీరు మొత్తం చూస్తుంటే వర్షాకాలం నాడు పుల్లు వర్షాలు పడితే పంటలు ఇట్లా వండేది. యాసంగి పంటలు కూడా ఇలా ఇంత బ్రహ్మాండంగా మా జిల్లా మొత్తం కలకల్లాడుతుందంటే మరి మా ముఖ్యమంత్రి గారు ఒక రైతు గనక ఇలా వస్తుంటే మా రైతు ఒక రైతు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నాగేశ్వరరావు దమ్మపేట మండలంలో పర్యటించారు. మండలంలో ఏర్పాటు చేసిన రైతు వేదిక ప్రారంభించి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏ ప్రభుత్వం చేయని విధంగా పథకాలు ప్రవేశపెడుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని, దానిలో భాగంగానే రైతు వేదికలను నిర్మించిందని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎంత ఎలకేషన్ ఫ్యాక్టరీలకి అనేది 90% పామాయిల్ సాగు మనం అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎక్కువ శాతం అశ్వరావుపేట మరియు దమ్మపేట మండలాల్లో జరుగుతుంది. మన దగ్గర సాగే పామాయిల్ సాగుని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వ్యాపింపజేయాలని కేసీఆర్ గారు ఆలోచన. ఎందుకంటే ఇవాళ మనం
పేరు పేరున నమస్కారాలు మీడియా మిత్రులకు. చాలా సంతోషం. ఇప్పుడే రైతు వేదిక ఈ 12,000 చేసుకున్నాం. మంత్రి గారు రైతులు చాలా హ్యాపీ అని చెప్పారంటే మనం ఈ సంవత్సరం రికార్డు రైతులకు రావడం ఇలాంటి పరిస్థితుల్లో అశ్వరావుపేట నియోజక ఇక సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలో గల స్థానిక 28వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణ అభివృద్ధి కొరకు మంత్రి జగదీష్ రెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. రోడ్లు వెడల్పు, ట్యాంక్ బండు సుందరీకరణ, శ్మశాన వాటిక అభివృద్ధి, హరితహారం, పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాట్లు ఇలా అనేక రకాలుగా పట్టణాభివృద్ధికి మంత్రి పాటుపడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వార్డు ప్రజలకు, తదితరులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 28వ వార్డుకు చేసి ఓపెన్ చేసినటువంటి మంత్రి గారికి, అలాగే నా వార్డు నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి దీర్ఘకాలకి అందరూ కూడా అన్ని వర్గాల నుంచి కూడా వచ్చి నన్ను అభినందించడం ముందుగా శుభాకాంక్షలు. ఈరోజు సూర్యాపేట పట్టణంలో జరుగుతున్న మాసప్పాల్ రోడ్ అయిపోయింది, అలాగే రోడ్ల వెడల్పు కార్యక్రమం అయిపోయింది, ట్యాంక్ బండ్ నిర్మాణం అయిపోయింది, మెడికల్ కాలేజీ అయిపోయింది, తర్వాత ఎస్పీ ఆఫీస్ అయిపోయింది, కలెక్టర్ ఆఫీస్ అయిపోయింది. సూర్యాపేటలో వివిధ రంగాల్లో అభివృద్ధి అయిన అభివృద్ధి కార్యక్రమాల్లో గతంలో ఎన్నడూ చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు, దానిలో మేము భాగం పంచుకున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈరోజు ఏ నాయకుడైనా మాటలు చెప్పిపోతాడు, కానీ ఈ పట్టణంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాన్ని ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాను. ఏ రకంగా కూడా ఇప్పుడు ఎన్నో లక్షల కోట్లు గెలిచిన కాంచెలు ఇప్పటి వరకు 6 సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ గారి దగ్గరగా ఉండడం వల్ల, కేసీఆర్ గారి ఆశీస్సులతో సూర్యాపేట పట్టణాన్ని సుందరీకరణగా చేసినటువంటి మంత్రి గారికి, అలాగే నా తోటి కౌన్సిలర్లందరికీ కూడా దీంట్లో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు వార్డులో చేసి కార్యక్రమాన్ని చేసినందుకు ముందుగా నా వార్డు ప్రజలందరికీ కూడా మాట్లాడుతున్న శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడు కూడా మంత్రి గారి దృష్టిలో 28వ వార్డు అని ప్రత్యేకంగా ఉంటుంది. 28వ వార్డును ప్రత్యేకంగా కూడా మోడల్ వార్డుగా చేస్తానని నాకు మాటిచ్చాడు. ఎప్పుడు కూడా నా వార్డుకు ఉత్తరం వైపు ట్యాంక్ బండ్ ఉంటుంది, తూర్పు వైపు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉంటుంది, ఇటువైపు మెడికల్ కాలేజీ ఉంటుంది. ఇన్ని ఏరియా మధ్యలో నా వార్డు ఉంటుంది కనుక మంత్రి గారు కూడా ఎప్పుడు కూడా నా వార్డును ప్రత్యేక దృష్టితో చూయించి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటానని మాటించారు. దీనికి నా వార్డు సభ్యులందరికీ కూడా తరఫున మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఎల్లవేళలా వార్డు సభ్యులు కూడా ఏ కార్యక్రమంగా ముందుండి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని నా తరఫున కూడా సీఎం కేసీఆర్ ను తిట్టేందుకు బీజేపీ కార్యవర్గ సమావేశాలు పెట్టుకున్నట్లుందని ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పాకిస్తాన్ పని అయిపోయిందని, మళ్లీ ఇప్పుడు చైనా మాట ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. మేకింగ్ ఇండియా లోగో కూడా విదేశాల్లోనే తయారు చేశారని విమర్శించారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఉద్యోగుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని చెప్పారు. కానీ కేంద్రం ఎన్నో ఉద్యోగాలను ఇచ్చిందని ప్రశ్నించారు. హృదయపూర్వక నమస్కారాలు. నిన్న జరిగిన జాతీయ కార్యవర్గం బీజేపీది, అది జాతీయ కార్యవర్గం అంటే యూజువల్గా మనం ఏం చేయాలా, రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో అసలు మనం ఏంది, పార్టీ స్టాండ్ ఏంది, మామూలుగా ఏం జరుగుతున్నాయి అనేది మాట్లాడుకుంటాం. నిన్న జరిగిన రాష్ట్ర కార్యవర్గం చూస్తే ఓన్లీ కేసీఆర్ కోసం, కేసీఆర్కి భయపడి కేసీఆర్ని తిట్టాలనే మీటింగ్ పెట్టినట్టే ఉంది, కానీ అది కార్యవర్గంగా మీటింగ్ లేదు. ఇకపోతే అందరికీ తెలుసు కేసీఆర్ అంటే ఒక నమ్మకం, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. అది అనేక విషయాల్లో రుజువైంది ఈ రోజుకి. ఎట్లా, కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు భయపడ్డరు, ఏం జరుగుతుంది ఏందని. 30 రోజుల పాటు లోపలుంటే డిప్రెషన్లోకి పోయినారు కొంతమంది, ఇండ్లలో కూర్చొని ఎట్లా అని. అందరికి కూడా ఒక డాక్టర్ లాగా ఉన్నాడు కేసీఆర్. మీరందరూ చూసిండ్రు కేసీఆర్ టీవీ ప్రెస్ మీట్కి వచ్చిండు అంటే టీఆర్పీ రేటింగ్లు మొత్తం టీవీల ముందు కూర్చున్నారు లక్షలాది మంది జనం, కోట్లాది మంది. ఎందుకంటే ఆ నమ్మకం, కేసీఆర్ అంటే ఆయన ఉంటే మనం సులభంగా బయటపడుతున్న నమ్మకం. మీరు ప్రతి దాంట్లో ఫెయిల్ అయినరు. కరోనాని ఫస్ట్ గుర్తించడంలో ఫెయిల్ అయినరు, అరికట్టడంలో ఫెయిల్ అయినరు. ఎంతసేపటికి చప్పట్లు కొట్టడం, గంటలు మోగించడం తప్ప మీరు చేసింది ఏది లేదు. కరోనా విషయంలో ఏం చేయలేదన్నట్టు ఒక ఆయన తరుణ్ చుగ్ అని ఒక ఆయన బయట నుంచి వచ్చి
ఆయన ఇలా పంజాబ్ రాష్ట్రంలో పోయి బయట తిరగడం మీ అందరికీ తెలుసు. పంజాబ్లో ఒక బీజేపీ తిరిగే పరిస్థితి లేదు, హర్యానాలో ముఖ్యమంత్రి తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు రైతులందరూ ఎమ్మడిబడి కొట్టే పరిస్థితి తీసుకొచ్చుకుంటా ఉన్నారు మీరు. వీటన్నిటిని కూడా కేసీఆర్ వచ్చినాక మనం కరోనాకు వేరే రాష్ట్రాల్లో వచ్చిన వలస కూలీలని మన డబ్బులతో పంపించినాం. వందలాది కోట్ల రూపాయలు, 500 కోట్లు మనం స్పెండ్ చేసినాం. ఇక్కడ ఎవరు కష్టపడకూడదు, ప్రతి ఒక్కళ్ళు అందుబాటులో ఉండాలా, ప్రతి లేని కుటుంబానికి 1500 రూపాయలు ఇచ్చినాం. మనం మీరు చూసిండ్రు ఆ రోజు కరోనా టైంలో ఏ నాయకుడైనా తిరిగిండ్రు, జనాల మధ్యలో ఉన్నారు, ప్రాణాలని పన్నంగా పెట్టి తిరిగిండ్రంటే ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తప్ప మిగతా ఎవరు చేయలేదు. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. అందరూ పాత పత్రికలు చూడండి, ఇక్కడేం చూడండి. ఇకపోతే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వచ్చిన కేంద్ర మంత్రాల్లో పొగుడతాడు. నీతి ఆయోగ్లో స్పష్టంగా చెప్పిండ్రు ఇట్లాంటి ప్రోగ్రాంలు దేశం మొత్తం చేయాలని. 25,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథకి, మిషన్ కాకతీయకి ఇవ్వమని నీతి ఆయోగ్ చెప్పింది. అయితే ఒక్క రూపాయి ఇంతవరకు తెచ్చిన పాపాన పోలే. కేంద్ర మంత్రిని గొప్పగా మాట్లాడతారు. కేంద్ర మంత్రులు ఒక్క రూపాయని రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ కని తీసుకొచ్చిరా మీరు? ఇంతవరకు ఒకటి ఇచ్చింది లేదు. మంత్రులు కాలుకు బలపం కట్టుకుని హైదరాబాద్ ఢిల్లీ తిరుగుతూ ఉన్నారు. ఐజీఎస్టీ మాకు రిలీజ్ చేయండి అని. ఈరోజు దేశంలో గుజరాత్ తర్వాత ఒక్క తెలంగాణనే ఇంత పెద్ద ఎత్తున జీఎస్టీ కడుతున్న రాష్ట్రం. మన డబ్బులు మనకు రిలీజ్ చేయలేదు ఇంతవరకు. ఏమన్నంటే 20 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి అంటాడు. ఆ లక్షల కోట్లు ఎడిపోయినాయో. ఇకపోతే ప్రపంచంలో పెట్రోల్ ప్రైజులు ఎట్లున్నాయి, గ్యాస్ ప్రైజులు ఎట్లున్నాయి. ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు తెలంగాణ రాష్ట్ర సమితిదేనని ఎమ్మెల్యే గాదిరి కిషోర్ పేర్కొన్నారు. కొంతమంది బీజేపీ నేతలు ఇటీవలే ఆ పార్టీ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ప్రగల్భాలు పలికారన్నారు. బీజేపీలో 172 మంది ఎంపీలపై 26 మంది కేంద్ర మంత్రులపై ఆరోపణలు ఉండడం నిజం కాదని ప్రశ్నించారు. బీజేపీదే మాఫియా పార్టీ అన్నారు. ప్రగల్భాలు, బూతులు, అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తారు. నిజంగా సత్యహరిచంద్రుడు కనుక ఇప్పుడు బతుకుంటే 1,00,000 మంది సత్యహరిచంద్రుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. అంత అబద్ధాలు. పొద్దుగా లేస్తే నోటికి ఏదొస్తుంది 1-10 సార్లు చెప్పడం ద్వారా ప్రజలను నమ్మించవచ్చు, ప్రభుత్వాన్ని పక్కతో పట్టించవచ్చు అనేటువంటి ఏదైతే గతంలో ప్రచారం చేసుకునే ఎన్నికల సందర్భంలో దాన్ని పునరావృతం చేసే విధంగా జరిగినటువంటి రాష్ట్ర సమావేశం అంతా జరిగింది. మార్గాల గురించి మాట్లాడతారు. ప్రగతి నివేదిక సభ పెట్టుకొని, ప్రగతి భవన్ కట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి ప్రతీక లెక్క తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటట్టుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీసుకుపోతున్నటువంటి ఉద్యమ రథసారథి, నేటి తెలంగాణ అభివృద్ధి సారథి కేసీఆర్ గారు ముందుకు సాగుతుంటే ఈ భారతదేశంలో మాఫియాని పెంచి పోషిస్తుందెవరో, ఏ పార్టీలో మాఫియా అనుచరులు ఉన్నారో, ఏ పార్టీలో లంగలు ఉన్నారో, దొంగ ఉన్నారో ఒక్కసారి మీరు చూస్తే కనుక మనకే అర్థమైపోయేటువంటి పరిస్థితి. హత్యలు, అత్యాచారాలు, బందిపోటు, బ్యాంకు ఎగవేత, భూ కబ్జాలు, రేప్ కేసులు ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ప్రస్తుత క్యాబినెట్లో 26 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. 26 మంది. మరి ఎవడు లంగా ఎవడు దొంగ? ప్రజెంట్ ఉన్నటువంటి 26 మంది కేంద్ర మంత్రులకు చెప్పేది నేను చెప్పేది హత్యలు, అత్యాచారాలు, బందిపోట్లు, రాబందులు, గిదిపాల పరిస్థితి. ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు మొత్తం 303 మంది ఉంటే నేను చెప్పినటువంటి ఇప్పుడు ఫలానా కేసులో అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు 172 మంది. గిదిని చరిత్ర, గిదిని దిక్కుమాలిన పార్టీకి ఉండేటువంటి నిజాయితీ. నువ్వు కేసీఆర్ నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలంలో దివంగత నందమూర్తి తారకరాము వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ నేతలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు కాలంలోనే అభివృద్ధి చెందిందని టీడీపీ పార్టీ ప్రచార కార్యదర్శి కోమటి జ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా ప్రచార కార్యదర్శి కోమటి జ్యోతి, కోమటి కృష్ణారావు, మండల అధ్యక్షులు యలమర్తి నాగంజరావు, ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి రాజేశ్వరరావు, టైలర్ బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇంత ఘనంగా మన అన్న తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ గారు వర్ధంతిని 25 సంవత్సరాలు వర్ధంతిని ఇంత ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మండల కమిటీ ఆధ్వర్యంలో. ఇప్పుడు అయితే ఆ రోజున అన్నగారు
ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పటేల్ పట్వారీ దాన్ని రద్దు చేసి తెలంగాణ ప్రజలకు స్వాతంత్రాన్ని, నిజమైన స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది మన అన్న ఎన్టీఆర్ గారు. ఆ రోజు ఎన్నో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆడపడుచులకు, ప్రతి రైతన్నకు కూడా ఎన్నో వ్యవసాయ పంటలకు నీరు రావడానికి కారణమైంది కూడా ఆ రోజు ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చింది. తెలుగు గంగ కానీ, అంద్రి నివా కానీ, ఎస్ఆర్ఎస్పి కెనాల్ కానీ ఆ రోజు ప్రాజెక్టులన్నీ తీసుకొచ్చింది ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు. మన సత్తుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పంచుకోట, అది గుర్తించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. లేదనుకోద్దు, రేపొద్దున రాబోయే రోజుల్లో ముందు కూడా మన పార్టీ చాలా వెలుగులోకి వచ్చి ముందు మనకి చాలా మంచి రోజులు ఉన్నాయని చెప్పి మనం తెలియజేసుకోవడం గర్హనీయంగా ఉంది. మనం అందరం కూడా ఇదే అంకిత భావంతో ముందుకెళ్ళి మన తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకొని ఈ సత్తుపల్లి నియోజకవర్గం మళ్ళీ కూడా నెక్స్ట్ ఎలక్షన్కి మనం ఒక ఎమ్మెల్యేని మళ్ళీ కూడా గెలిపించుకొని తీసుకెళ్ళాలి. వరంగల్ జిల్లా ఏఎస్ఎం కాలేజ్ దగ్గర రోటరీ ఫంక్షన్ హాల్లో దివంగత నందమూరి తారక రామారావు 25వ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నల్లకుంట రవికుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి, జిఎల్ శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాగవెల్లి సురేష్ జిల్లా కార్యదర్శి, పిట్టెల శ్రీనివాస్ పార్లమెంటరీ జిల్లా ఇన్ఛార్జి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా క్షేమంగా ఉండాలని, ఎన్టీఆర్ ఎప్పుడు ఆరాటపడేవారని, రాజకీయాలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత ఎన్టీఆర్దేనని టీడీపీ నేతలు తెలిపారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర భావితరాలకు ఆదర్శమని కొనియాడారు. సార్వభౌమం డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఇక్కడ నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం మరియు తెలుగుదేశం పార్టీ వరంగల్ పార్లమెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. మరి ఆయన చలనచిత్ర రారాజుగా వెలుగొంది తన నటనతోటి పేదవాడి కష్టం తెలుసుకొని, తన పాత్ర ద్వారా తెలుసుకొని 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని పెట్టి స్థాపించి మరి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే సమాజమే దేవాలయం, పేద ప్రజలైన దేవుళ్ళని ప్రజలకి చాలా దగ్గర కూడు గూడు నీడ అన్న దాని మీద గృహకల్పన, మరిపోతే ₹2 కిలో బియ్యం అయితేనేది, సగం గోధులు చీరలు సగం ధరలకు ఇవ్వడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి జాతీయ స్థాయిలో కూడా చాలా ముందుకు తీసుకొచ్చి రావడం జరిగింది. అలాగే తెలుగు వాళ్ళకి వడ్రాసాలు పిలిచే వాళ్ళందరినీ అన్న ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే తెలుగువాడు అనేటువంటి భారతదేశంలో ఉన్నాడని తెలిసి చాటి చెప్పిన ఘనత కూడా అన్న ఎన్టీఆర్కే దక్కింది. జిఎల్ శ్రీధర్, నందమూరి బాలకృష్ణ వివర సంఘటనగా ట్రస్ట్ బోర్డు మెంబర్, శ్రీశైలం దేవస్థానం. 25వ వర్ధంతి సందర్భంగా మా ఒక్క కోరిక చిరస్థాయిగా ఉన్నది. సంక్షేమ పథకాలు అన్నీ మొదట స్టార్ట్ చేసింది ₹2 కిలో బియ్యంతో స్టార్ట్ చేసి ఇవాళన్నీ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కానీ మన సంక్షేమ పథకాలనే ఫాలో అవుతున్నారు. మాది విశ్వవిఖ్యాత నట సార్వభౌమకు ఒక భారతరత్న ఇవ్వాలని వరంగల్ జిల్లా తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. ఇట్లో నేను నల్లకుంట రవికుమార్, బాలకృష్ణ టౌన్ ప్రెసిడెంట్ ప్లస్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టీకాను మున్సిపల్ చైర్మన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, ఎంపీపీ మహేష్, జెడ్పీటీసీ చౌటుపల్లి రవి చేతుల మీదుగా ప్రారంభించారు. మండల కమిటీ, మండల టాస్క్ ఫోర్స్ టీం, మున్సిపాలిటీ కమిటీ సమక్షంలో మొదటి టీకాను డాక్టర్ అజయ్ పవార్, పిహెచ్ఓ ఈవో రామరెడ్డికి ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ సుచరిత మాట్లాడుతూ మొదటగా ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు కరోనా టీకా ఇస్తామని తెలిపారు. డాక్టర్ అజయ్ పవార్ మాట్లాడుతూ కోవిడ్ టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తెలిపారు. కావున ప్రజలందరూ ఎలాంటి భయాలు, ఆందోళన గురి కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, ఎంపీపీ మహేష్, జెడ్పీటీసీ రవి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో అల్లాడిస్తున్నాము. ఈ కోవిడ్-19 ఎంతో బాధిస్తుంది కాబట్టి ఈరోజు మనకు నిన్న వ్యాక్సిన్ విడుదలైంది. కాలం నుండి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి వ్యాధికి టీకా మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, వైద్యులు అందరూ కలిసి టీకాను కనుక్కోవడం జరిగింది. ఆ టీకాను ఈరోజు మా భీమ్గల్ మండల కేంద్రంలో ఆరోగ్య ఉప కేంద్రం హెల్త్ సెంటర్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది. డాక్టర్ అజయ్ పవార్ గారికి, సార్ గారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అబ్జర్వేషన్ రూమ్లో 15 నిమిషాలు నుంచి అరగంట వరకు ఉంచడం జరుగుతుంది. ఇలాంటి రియాక్షన్స్ వస్తాయని చెప్పి అబ్జర్వేషన్ తర్వాత పంపించడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రాం తరఫున ప్రస్తుతం 50 మందికి ఇస్తున్నాము ఈరోజు ఈ టీకాని. అది కూడా హెల్త్ కేర్ వర్కర్స్ స్టాఫ్కి ఇస్తున్నాము. ఈరోజు స్టేట్ మొత్తంలో మన కోవిడ్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో అలాగే మన భీమ్గల్లో కూడా స్టార్ట్ చేసినాము, ఇనాగ్రేషన్ అయిపోయింది. సో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మొదటి వ్యాక్సినేషన్ డాక్టర్ వంశీకృష్ణకు వేశారు. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 350 వ్యాక్సినేషన్లు పంపిణీ చేశామని తెలిపారు. ఇందులో మొదటి రోజు 50 హాస్పిటల్ సిబ్బందికి, అంగన్వాడీలకు, మున్సిపల్ సిబ్బందికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత, గ్రామ పంచాయతీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. పిహెచ్సి యొక్క డాక్టర్ వంశీకృష్ణ గారు కూడా తీసుకోవడం జరిగింది. సో వారికి కంగ్రాట్స్. అయితే ఈ టీకా 2 డోసులు తీసుకోవాలి. ఫస్ట్ డోస్ తీసుకున్నాక కంపల్సరీ 2వ డోసు తీసుకోవాలి. ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ మన తెలంగాణ గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎవరు భయపడవద్దు. అయితే కొంత సెంటర్ గైడ్లైన్స్ ప్రకారం ఫుడ్ అలర్జీ కానివ్వండి, మెడికల్ అలర్జీస్ వల్ల ప్లస్ ఫీడింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ ఉమెన్. ఈరోజు కొత్తపల్లి మండలికి సంబంధించి కొత్తపల్లి పిహెచ్సిలో డాక్టర్ వంశీకృష్ణ ద్వారికి మొదటి టీకా ఇవ్వడం ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రజలెవరూ ఈ టీకా గురించి భయపడిన అవసరం లేదు. డాక్టర్స్ కూడా టీకా ఇచ్చిన తర్వాత 20 నిమిషాలు అబ్జర్వేషన్లో ఉంచి వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయా అని కూడా వాళ్ళ పర్యవేక్షణలో చూస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేయడం అనేది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన కరోనా మహమ్మారితోటి ఎంతోమంది ప్రజలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆగలకుతలమైనటువంటి పరిస్థితి, ఎంతోమంది ఈ సంక్షోభానికి గురైనటువంటి పరిస్థితిలో మరి ఈ టీకా రావడం అనేది చాలా ఆనందకరం. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మద్దూరు మండల తహసీల్దార్ వెంకటేష్, ఎంపీడీఓ విజయలక్ష్మి, సూపరింటెండెంట్ శ్రీధర్, ఏఆర్ఐ అమరేందర్ శెట్టి, వివిధ పత్రికా విలేకరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ V3 న్యూస్ ఛానల్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ ప్రజల యొక్క ఆదరాభిమానాలకు చూపిస్తున్న ఛానల్ అని తెలిపారు. ఎంపీడీఓ గారు మాట్లాడుతూ V3 న్యూస్ ఛానల్ కేబుల్ టీవీలో ప్రసారం అయితే వార్తా ప్రసారాలు ప్రజలకు మరింత చేరువై ముందుకు సాగాలని సూచించారు.
జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టీకాను అధికారులు ప్రారంభించారు. దీనిలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ లత, ఎంపీడీఓ సురేందర్ నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కర్ణాకర్ రాజ్, WHO అధికారులు, స్థానిక సర్పంచ్ విజయ మనోహర్, మెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి, కలెక్టర్ గారు, మళ్ళీ DMDO గారు అందరి ఆదేశానుసారంగా ఈరోజు ఇక్కడ లింగాల గణపురం మండలంలో ఆశా వర్కర్లకు, మెడికల్ ఆఫీసరు, ANMs, అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళందరికీ కూడా ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్గా ఈ COVID-19 వ్యాక్సిన్ మా PSC తరఫు నుంచి నేను డాక్టర్గా తీసుకున్నాను. ఎందుకంటే మిగిలిన వాళ్ళకు ఎంకరేజింగ్గా ఉంటుందని, తర్వాత రియాక్షన్స్ ఏం రావని చెప్పడానికి మేము తీసుకున్నాం. అందులో భాగంగా మనకి ఇవాళ స్పెషల్ ఆఫీసర్ గారు అబ్జర్వేషన్ కోసం వచ్చారు. లతా మేడం గారు, అలాగే MPDO గారు, తహసీల్దార్ గారు, అలాగే సర్పంచ్ గారు, MPP గారు అందరూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. వరి నాట్ల యంత్రాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి. బీజేపీ నేతలపై ఎమ్మెల్యే సైదిరెడ్డి మండిపాటు. భద్రాద్రిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటన. దమ్మపేటలో రైతు వేదికకు శ్రీకారం. నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికలో గెలుపు టీఆర్ఎస్ దే. బీజేపీపై మాఫియా పార్టీ అన్న ఎమ్మెల్యే గాదరి కిషోర్. వరంగల్ జిల్లాలో ఘనంగా NTR వర్ధంతి వేడుకలు. పూలమాల వేసి నివాళులు అర్పించిన టీడీపీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.